కుంభరాశి వాళ్లకు ఈ వారం పరిస్థితుల్లో కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు ప్రతికూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి పెద్దగా సమస్యలు లేనప్పటికీ శారీరకమైనటువంటి కొన్ని రకాల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. రాత్రి ప్రొద్దుపోయేంత వరకు కూడా మెలకుగా ఉండటం వలన ఇలాంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వ్యయ ప్రయాసలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఆదాయం సంపాదించడంలో పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ సంపాదించినటువంటి ధనాన్ని నిలుపుకోవటంలో మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహము సహకారం మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు వ్యవహారిక విషయాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతుంటాయి. లక్ష్యాలను జాగ్రత్తగా మీరు ఒక్కొక్కటి నెమ్మదిగా అధిగమించుకుంటూ వెళుతూ ఉంటే కనుక అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు ఉండకపోవచ్చు, కానీ మీ ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. చేపట్టినటువంటి ప్రయత్నాలన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఈ వారం చాలా శ్రమించవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడప్పుడు వారి యొక్క యోగక్షేమాలను స్వయంగా విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువును పూజించడం, స్వామివారిని ఆరాధించే ప్రయత్నం చేస్తుండాలి. విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసేటటువంటి ప్రయత్నం చేయటం వలన శుభాలు మీకు కలిసి వస్తాయి.